స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈడేంటి సడన్గా చుట్ట పురాణం పట్టుకున్నాను అనుకుంటున్నారేమో. ఇక్కడ పెద్ద ఇన్సిడెంట్ అయిందండి వాడు చుట్ట వల్ల. మామూలుగా కాదు, అసలు బీభత్సమైన ఇన్సిడెంట్. అసలు ఎందుకైందో ఏంటో మనకి వీడియోలో తెలుసుకుందాం. నా పేరు రాజేష్. ఈరోజు రాజేష్ వీలాగ్స్లో మనం చూస్తున్నది వచ్చేసి ఆ చుట్ట గురించి. అసలు ఏమైందో మీరే చూడండి. మీకు చూపిస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి చాలా మంచి ప్లేస్ మాట. అంటే ఇక్కడ అన్ని ఫ్లవర్ గార్డెన్స్ అని అంటారు. ఇది ప్రపంచంలో అన్ని దేశాలకి ఇక్కడి నుంచి ఫ్లవర్స్ వెళ్తాయి. అంత మంచి గార్డెన్ ఇది. అసలు ఈ గార్డెన్ ఎలా ఉండేదో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, క్రీస్తు శకం 410లో నేను వచ్చానమాట. అప్పుడు ఇది లోపలంతా ఇలా ఉండేది. ఒకసారి చూడండి, మొత్తం అన్ని రకరకాల ఫ్లవర్స్ అండి. ఇక్కడ నుంచి మొత్తం వరల్డ్ వైడ్ అన్నీ ఇంపోర్ట్ అవుతాయి. ఇక్కడ దొరకని ఫ్లవర్ అంటూ ఉండదు. ఎంత స్పెషల్ అంటే ఇక్కడ నుంచి ఫ్లవర్స్ డిమాండ్. ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ వస్తారు. కొంతమంది ఏంటంటే ఆన్లైన్లో కొనుక్కుంటారు. అక్కడ పక్కన చూసారు డబ్బా, అదేంటంటే ఆన్లైన్లో ప్యాక్ చేసి అవి తీసుకెళ్ళి వాళ్ళ దేశాలు అమ్ముతారన్నమాట. మీరు అనుకోవచ్చు అదేంట్రా మాస్క్ పెట్టుకున్నాం అని చెప్పేసి. ఇది కరోనా ఉన్న టైం అండి. మరి పక్కన ఆమె పెట్టుకోలేదంటే ఆమె పెట్టుకోలేదు అంతే, కానీ నేను పెట్టుకున్నాను, ఇంకేం లేదండి. చూసారా రకరకాలైన ఐటమ్స్. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి బ్రాంచెస్ మాట. ఇది ఏమంటారండి దీన్ని, వెదురు బ్రాంచెస్. ఇవి కూడా అలాగే ఒక అందంగా పెరుగుతాయి అన్నమాట వీటిని. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అది కానీ ఇంట్లో పెంచితే డబ్బులు బలబల వచ్చేస్తాయని చెప్పేసి వాళ్ళ నమ్మకం. అంత బాగుంటుంది అన్నమాట. అదిగోండి రకరకాలు ఇక్కడ ఉండే చూసారు, మొత్తం బ్యాంబూ, మొత్తం అన్ని బ్యాంబూసే. ఇంకా ఈ పక్కనేమో రావి చెట్టు, వీళ్ళ మనీ ప్లాంట్ అంటారు. ఏంటంటే దాన్ని ఇంట్లో పెట్టి పెంచుకుంటే మనీ వచ్చేద్దని చెప్పేసి నమ్మకం. నేను చాలా పెంచుకున్నానండి, కాకపోతే అంత మనీ రాలేదు. కాదు వస్తుందేమో మరి చూడాలి, ఇంకా 2-3 పెంచేద్దాం. అది ఇలాగుండేది, ఇలా తయారైందండి. చూసారా, ఇందాక మీకు చూపించింది ఇప్పుడు చూపిస్తుంది సేమ్ ప్లేస్ అండి. అసలు మీకు అంతు చిక్క మీద విధంగా ఇదంతటికీ ఒకే ఒక కారణం, చుట్టబాబాయ్. ఈ చుట్టబాబాయ్ ఆడ నుంచి వచ్చారనుకున్నాయండి. సరే అని మనం చెప్దాం. అసలు ఇక్కడ ఉన్న ఏరియాకి ఏంటంటే స్పెషల్, మనం ఒక ఏరియా తీసుకుని ఆ ఏరియాలో ఇవి పెంచుకోవచ్చు అన్నమాట. అంటే ఒక బ్లాక్స్ అని అమ్ముతారు ఇక్కడ. ఇన్ని బ్లాక్స్ అని వేలం పాటలో వస్తే ఆ బ్లాక్స్లో అమ్ముకుంటారన్నమాట. అలాగే మీకు ఇగోండి ఇలా రకరకాల ప్లాంట్స్ మనం పెట్టి అమ్ముకోవచ్చు ఇక్కడ ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అన్ని సర్టిఫైడ్ ప్లాంట్స్ అన్నమాట. అంటే ఒరిజినల్ జాతికి చెందినవి ఉంటాయంట. అంటే మళ్ళీ ప్లాంట్స్లో కూడా ఏ జాతులు అని చెప్పేసి నాకైతే తెలియదండి. కాదు ఒరిజినల్ జాతికి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ ఉంటాయంట ఇక్కడ. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి అమ్మే వాళ్ళకి అసలు డోకా ఉండదు. ఒక బ్లాక్ దొరికిందంటే నీకు అమ్ముకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు అనుకోవచ్చు జనాలు ఏం లేరు కదా అని చెప్పేసి. వీళ్ళందరూ ఆన్లైన్లో కొంటారండి. అంటే అమెజాన్లోను వీటిలోను తెప్పించుకుంటారు. మొత్తం ఇంటర్నేషనల్. అదిగోండి ఏ బ్లాక్ 183, ఇలాగా రకరకాల బ్లాక్స్ అన్నమాట. అయితే ఈ చుట్టబామ్మది ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇతను కూడా ఒక టైంలో ఇప్పుడు చూపించాడు బ్లాక్లో, ఆ బ్లాక్లోనే ఉండేవాడు. అయితే ఏమైందంటే అతనికి ఈసారి బ్లాక్ రాలేదు. ఇంకో అతను ఎవరో కొనేసుకున్నాడు అనమాట. కొనేసుకుంటే పాపం చాలా బాధపడేవాడంట. ప్రతిరోజు బాధపడి పాపం తన తగలెట్టాలని కాదనండి, బాధపడి అక్కడికి వచ్చి చుట్ట కాలుస్తూ ఉండేవాడు అనమాట. అంటే సిగరెట్ కాలుస్తూ ఉండేవాడు అనమాట. సిగరెట్ కాలుస్తూ ఉండి ఆ ఓనర్తో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు అనమాట. ప్రతిసారి గొడవేనంట ఆడితో పాటు. ఇంకా అప్పుడు సెక్యూరిటీ గార్డు కూడా వాడిని వార్న్ చేశారంట. వార్న్ చేసినప్పుడు వాడు ఏం చేస్తే ఇది మీకు కనిపిస్తుంది చూడండి. ఇదేంటంటే అందులో వాటర్ పోస్తే పైనుంచి గడ్డి వస్తుందంట, ఏదో హెయిర్ లాగా. మనకు కావాల్సిన హెయిర్ స్టైల్ కింద కట్ చేసుకోవచ్చు అంట. ఓకే, మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో ఆ చుట్టబామ్మ మధ్యన వాళ్ళు నిషేధించారు. అంటే నువ్వు ఇంకా రాకరా బాబు అంటే తను ఇంకా బాధ తట్టుకోలేక ఆ రోజు తన కాల్చిన సిగరెట్ని అలా పడేసి వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ మాట. అన్న ఏడుపు వల్ల, అసలు ఆ సిగరెట్ గోల వల్ల తెలియదు కానీ ఆ లోపల ఫ్యాన్లు కనిపిస్తాయి చూడండి మీరు పైన. ఆ ఫ్యాన్లోకి ఇది ఏంటంటే ఇది ఎప్పుడు మాయిశ్చర్గా ఉండాలన్నమాట. సో వీళ్ళు ఏంటంటే కరెక్ట్ టెంపరేచర్ని పెడతారు లోపల. బాగా ఎండగా ఉండకూడదు, బాగా చల్లగా ఉండకూడదు, ఎందుకంటే ప్లాంట్స్ చచ్చిపోతాయి. సో అలాగే పక్కన ఏసీస్ ఉన్నాయి చూడండి. అది కింద పడేసిన చుట్ట ఏదో మీరు చూస్తారు ఫైనల్ డెస్టినేషన్లో పైకి ఎగిరినట్టు ఈ కింద ఉన్న చుట్ట పైకి ఎగిరిపోయిందండి. పైకి ఎగిరిపోయి డైరెక్ట్గా ఏసీ తిరుగుతున్న ఆ డబ్బాలోకి వెళ్ళిపడిందంట చుట్ట. అది ఎలా వెళ్ళి పడిందో ఎవరికీ తెలియదండి. వెళ్ళి పడిందంట. పడతాం ఇంకేముందండి, ఫైర్ అని తీసుకుంది. కాకపోతే వీళ్ళు రియాక్ట్ అవ్వలేకపోయారు. ఎందుకంటే వీళ్ళకి అర్థం కాలేదు ఎక్కడి నుంచి స్మోక్ వస్తుంది, ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే పైన ఏసీస్ అన్ని కనెక్షన్లో ఉంటాయి, ఒకదాని నుంచి ఒకటి. మొత్తం అంతా ఏఐతో రన్ అవుద్ది. ఎందుకంటే ఏఐ చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ టెంపరేచర్ సరిపోయిందా, అక్కడ టెంపరేచర్ పెరిగిందా, ఇక్కడ టెంపరేచర్ తగ్గిందా అని చెప్పేసి అంత మాట చూసుకుంటూ ఉంటుంది అన్నమాట.
సో ఏఐ చూసుకునేది కాబట్టి తనకు తెలియలేదు ఎక్కడ వేడి వస్తుందని చెప్పేసి. సో తను ఏం చేసిందంటే ఏఐ ఏం చేసిందంటే ఒక చోటకి ఎక్కువ ఎనర్జీ పెట్టింది మాట. అంటే ఆ ఏరియాకి ఎండ వచ్చేస్తుందని చెప్పి అది వేడి వచ్చేస్తుందని ఎక్కువ ఎనర్జీ అటు వెళ్ళింది. ఇంకా ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి ఇంకా రకరకాలు అయిపోయిందండి. సో అదండి జరిగిన విషయం. ఇక్కడ ఒక చుట్టవాడి వల్ల ఇంత దారుణం అయిందన్నమాట. సో ఇది చూసారుగా ప్రస్తుతానికి అయితే మనకి చూద్దాం రండి ఈ బీసీలో ఉన్న పరిస్థితి. సరదాగా జోక్గా అంటున్నాను. ఇది వచ్చేసి నేను ఇది 2022లో తీసిందండి వీడియో. ఇది అప్పుడు 2022లో తీసిన వీడియో అన్నమాట. అంత పాత వీడియో అది. 2022 లేదా 2021లో అప్పుడు తీసిన వీడియోస్ అన్నమాట ఇవి. ఆ టైంలో తీసిన వీడియోస్ ఎంత బాగుంటుందంటే ఇక్కడ చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరన్నా ఏదైనా కొనుక్కోవాలంటే, మీరు ఎవరైనా ఫ్లవర్ బిజినెస్లు చేసుకోవాలంటే ఇది ది బెస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి జెంజో సిటీలోనే ఉంటుందండి. ఇది ఇక్కడికి వచ్చి మెయిన్ ఫ్లవర్ మార్కెట్ అంతా అందరూ చెప్తారు. ఎల్లో రివర్ ఫ్లవర్ మార్కెట్ దీని పేరు వచ్చేసి. అదంటే అందరికీ తెలుస్తుంది. చూసారు రకరకాల ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. మొత్తం అన్నీ కరెక్ట్ జాతికి సంబంధించినవి అన్నమాట. ఇందులో డూప్లికేట్స్ ఉండవు. ఒకవేళ మీరు కొంతమంది ఏంటంటే ఇంట్లో పెంచుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఆ కూజాలు అవి ఇవి తీసుకెళ్ళేవారు అన్నమాట. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇంట్లో ఎలా పెంచుకోవాలి ఏది అది ఇది అని చెప్తారు. ఒకసారి నేను చూశానండి, లోపల కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఏంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మన బాటనీలో అంత హై కాదండి, కొంచెం వీక్. సో నాకు తెలీదు. అయితే ఆ ప్లాంట్స్ మాత్రం ఖర్చు వచ్చేసి ఎంత ఇండియన్ కరెన్సీలో 2 లక్షల దాకా ఉన్నాయి. ప్లాంట్స్ ఖరీదు 2 లక్షలు. మీరు అసలు అనుకోగలరు అది నిజంగా? చూసారు చిన్న చిన్న ప్లాంట్స్ ఏవేవో రకరకాలు. నాకైతే అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. ఒక ఫ్లవర్స్ అయితే అందంగా కనిపిస్తున్నాయి, చెట్లు అయితే ఒక రకాలు కనిపిస్తుంది. ఎవరన్నా బాటనీ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఇందులో ఎవరన్నా మీకు ఏమైనా ప్రీషియస్ చెట్టు ఏమైనా కనిపించిందో కింద చెప్పడం. అదిగోండి వెళ్ళిపోతుంది చూసే పార్సల్. అవి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తాయన్నమాట. పార్సల్ వచ్చేసి అది చూసే ఫజిల్ అని రాసుకుని చూసారా, అవన్నీ ఎయిర్పోర్ట్కి వెళ్తాయన్నమాట. సో పైన చూసారా, అది పైన ఉన్న చూడండి మెస్. అదేంటంటే టెంపరేచర్ అన్నమాట. ఒకవేళ బాగా ఎక్కువ టెంపరేచర్ ఉందనుకోండి అది మూసుకుపోతుంది. అది బాగా తక్కువ టెంపరేచర్ అది ఓపెన్ అవుతుంది. అలాగా ఏఐ మొత్తం చూసుకుంటుంది అన్నమాట. ఇక్కడ లోపల ఉన్న అన్నీ మెయింటైన్ చేసుకుంటుంది. అదిగోండి బాక్సులు ఇక్కడ వచ్చి ప్యాకేజ్ అవుతాయి. ప్యాకేజ్ అయ్యి చక్కగా వెళ్తాయి. కొన్న తర్వాత అండి ఎంత ఖచ్చితంగా ఉంటారంటే వీళ్ళ టైం చెప్తారన్నమాట. ఓకే ఈ టైంకి మీకు రీచ్ అవుద్దని చెప్పేసి ఆ టైంకి రీచ్ అయిపోద్దండి. అంత బాగా చూసుకుంటారు. ఏ బ్లాక్కి సంబంధించిన ఏమంటారు వెహికల్ ఉంటుందన్నమాట. ఏంటంటే బాబు ఇన్ని రంగులో ఉన్నాయి, బంతిపూలే కదా ఇవి. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదండి. ఒకసారి నాకు కింద కామెంట్ చెప్పండి. నిజంగా బంతిపూలు ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు నాకు. చూసారా ఇంకేవేవో రకరకాల చెట్లు అండి, కానీ ఎంత బాగున్నాయో చూసారా. ఇదండి ఎంత అందమైన ప్లేస్ అండి, ఎంత అందమైన ప్లేస్. మీరు నిజంగా షాక్ అవుతారు. నా తర్వాత మీకు ఫుల్ వీడియో చూపిస్తాను, ఇంకా కాలిపోయిన వీడియో. ఇదంతా ఇంత అందమైన ప్లేస్, ఎంత సూపర్ ఉన్న ప్లేస్ ఒక్కడ కోపానికి నాశనం అయిపోయిందండి. అందుకే చెప్తున్నానండి, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎవ్వరూ స్మోక్ చేయకండి. వీడు చేసినట్టు చూడండి. అసలు ఎంత బాగా చూసుకుంటున్నారండి, ఎంత బాగుందండి అది ఈ ప్లేస్. నిజంగా ఇంత మంచి ప్లేస్ని నాశనం చేసేసాడు నిజంగా. వాడిని ఏమనాలో కూడా తెలియదు నాకు నిజం చెప్పాలంటే. కాకపోతే వాడి బాధ కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే వాడికి నాకు ఇది దొరకలేదని, దొరకపోతే దొరకలేదు, ఇప్పుడు నెక్స్ట్ టైం ట్రై చేసుకోవచ్చు. అది లేదు చూడండి, అక్కడెక్కడ కెమెరాలు కూడా ఉన్నాయి. అక్కడ మొత్తం అంతా చూసుకుంటుంది అన్నమాట. ఏ ప్రాబ్లం రాకుండా ఏం చేయకుండా మొత్తం చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడైతే పాపం మొత్తం కాలిపోయాయి, ఎక్కడ పడితే మొత్తం కాలిపోయినాయి. రండి ఇప్పుడు మిమ్మల్ని ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ తీసుకెళ్తాను. ఇప్పుడు దాకా మనం తిరిగినండి నార్మల్ చెట్లు అన్నమాట. ఇక్కడ నుంచి ఎక్స్పెన్సివ్ చెట్లు ఇవన్నీ ఎంతెంత ఉంటాయి అడగడం కూడా నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చేసాం ఎంత అంటే ఒక 1,20,000 అంటాడు, 30,000 అంటాడు, 10,000 అంటాడు. అదంతా అడిగి మళ్ళీ వాళ్ళ దగ్గర కొనకుండా వెళ్తే ఏదో ఉంది. సో వాళ్ళని అడగట్లేదు, నేను మామూలుగా చూపిస్తున్నాను, మీరే చూడండి. ఎవరికన్నా ఫ్లవర్స్ ఏమన్నా లేదు చెట్లు ఏమన్నా ఇక్కడ నుంచి కొనుక్కోవాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా కింద నెంబర్ పెడతాను వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి ఇండియా కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారంట ఇవి చెట్లు ఇవన్నీ. సో ఇవైతే నాకు తెలియవండి నిజంగా, ఎందుకంటే నేను ఉండేది మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఇది అంత ఐడియా లేదు నాకు. కానీ ఇక్కడ ఉన్న చెట్లు అయితే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఈ చెట్టు చూసారా పైన మెరుకులు తిరిగి ఉంది. అలా చేస్తారన్నమాట. ఏంటంటే ఒక మంచి ఏమంటారు అది ఇంట్లో మనం దేవుళ్ళు విగ్రహాలు పెట్టుకుంటారు చూడండి, అలాగే ఇలాంటి చెట్లు పెట్టుకుని అది మంచి రాతలు రాస్తారంట. వాళ్ళు వాడే పాటు, అందులో వాడే క్లే అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. చూసారు ఇక్కడ నుంచి మొత్తం మారిపోయిన సెట్టింగ్, లోపలన్నీ అందంగా తయారు చేసి పెడుతున్నారు. ఇక్కడ నుంచి అన్నీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఆ కుండీతో సహా మొత్తం కొనుక్కునేటట్టు ఉంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ నుంచి. నేనైతే అడగలేదండి ఎంతెంత ఉంటాయని. ఒకవేళ కనుక మీకు ఎవరికన్నా ఏదైనా చెట్టు గురించి కావాలంటే, ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద చెప్పండి. ఎందుకంటున్నానంటే మా ఇంటి దగ్గర నుంచి అంత దూరం కాదండి, జస్ట్ ఒక 15 మినిట్స్లో ఇక్కడ రీచ్ అయిపోతాం. అబ్బా ఇది బాగుంది చూడండి. ఎవరికైనా నిజంగా గిఫ్ట్ ఇవ్వాలంటే భలే ఉంటాయి.
అది ఇండియాలో కూడా దొరుకుతాయండి నాకు తెలిసినంత వరకు అయితే. కాకపోతే ఇక్కడ ఏవో కొన్ని స్పెషల్స్ అయితే ఇక్కడి నుంచి వెళ్తాయంట మరి. నాకైతే తెలియదు అస్సలు. సో మీరు చూడండి, మీకు ఏమన్నా అనిపిస్తే ఇక్కడ ఏమైనా చెట్లు కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి. వాళ్ళ నెంబర్ మీకు పెట్టేస్తాను, మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేట్ అయితే లైట్ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఏంటిది అబ్బా, అది రియల్ స్టోన్ అంటండి. ఆ స్టోన్ వాళ్ళు చేసింది కాదంట, రియల్ స్టోన్ అంట. రియల్ స్టోన్లో అలా ఫిట్ చేశారంట. అమ్మో, ఇప్పుడు మనం రియాలిటీకి వచ్చేసాం. ఇదిగోండి ఇప్పుడు పరిస్థితి చూడండి. ఇందాక మీకు చూపించిన ఆ ప్లేసే, అంత మంచి ప్లేస్ చూసారా, మసి అయిపోయిందండి. చూడండి ఇక్కడ అన్నీ దానికి సంబంధించిన అదే అగ్రికల్చర్ చేయడానికి విత్తనాలు ఏవేవి ఉంటాయి చూడండి. ఏమంటారు, ఏదో అంటే దానికి ఆ బలానికి వేస్తారు చూడండి, అది ఏమంటారో కూడా నాకు తెలియదు. అది ప్రోటీన్ పౌడర్స్ ఏవో ఉంటాయి కదా వాటికి, ఇవన్నీ. ఇదిగోండి ఇదంతా కాలిపోయింది. ఈ పార్ట్ మాత్రం కొంచెం మిగిలింది అన్నమాట, కొంచెం డస్టీగా ఉంది ఈ పార్ట్ అయితే. కానీ చూసారా అదిగోండి మొత్తం అసలు ఎక్కడ పడితే అక్కడ అది మసి అయిపోయింది. ఈ ఏరియా ఒక్క ఏరియానే ఏదో కొంచెం బాగుందన్నమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే. మిగతా చూడండి ఇదిగోండి మీకు చూపించిన సేమ్ ప్లేస్ అండి, ఎంత దారుణంగా తయారైందో చూసారా. B192 అంట ఇది ఇప్పుడున్న మనం ఉన్న బ్లాక్. ఎంత దారుణం అంటే అంత దారుణంగా అయిపోయింది అన్నమాట ఇది సిచ్యువేషన్ వచ్చేసి. అసలు లోపల నన్ను వీడియో కూడా తీయనివ్వలేదండి. ఇందాకలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను మైక్ పెట్టుకోవడం మర్చిపోయానండి, సారీ అండి. సో అందుగురించే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ చూసారా ఎంత భయంకరంగా అయిపోయిందో ప్లేస్ అంతా, దారుణంగా. అసలు ఇవన్నీ కాలిపోయి మాడిపోయి తగలడిపోయి ఎంతోమందికి ఎన్నో వందల లాసులు వచ్చాయి. వందలు అంటానంటే బాబు, ఎన్నో లక్షల లాసులు అన్నమాట ఒక్కొక్కరికి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే, మేము మీకు ఇన్సూరెన్స్ ఉంది, ఇది మంచి ప్లేస్ కాబట్టి మేము ఇస్తామంటున్నారు. అతను సిగరెట్ తాగి వెలిగించిన వాడు మాత్రం పారిపోయాడండి, తను మాత్రం దొరకలేదు. దొరికితే మాత్రం వాళ్ళు అంటున్నారు తనకి ప్రిజన్ ఉంటుందంట. ఒకవేళ కనుక ఇందులో అంటే కొంతమందికి కాలే అంట, బాడీలో ఏ పార్ట్స్ కాలే అంట. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు ఐసీయూలో. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ చనిపోతే తనకు మరణశిక్ష ఉంటుందంట. సో అదొకటే కొంచెం భయంకరంగా మాట. కానీ ఎవరు చనిపోయే స్థితిలో లేరు అంటున్నారు. కాకపోతే ఎవరికైనా ఏదైనా అయ్యిందంటే మాత్రం దేవుడి దయ వల్ల ఎవరికేం కాకుండా ఉంటే మంచిది. అయితే మాత్రం పాపం తనకు మరణశిక్ష ఉంటుంది. లేదంటే తను కూడా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. జైలుకి మాత్రం ఖచ్చితంగా వెళ్తాడు తను, అది మాత్రం గ్యారంటీ. చూసారా మొత్తం అన్నీ కాలిపోయి పాప ఆ ఓనర్స్ అందరూ ఎంత క్లీన్ చేసుకుంటున్నాడు చూడండి. ఇందాక మీకు చూపించాను చూడండి, వాళ్ళు అందంగా ఉంది అది అని చెప్పి. ఇదిగోండి ఈ ప్లేసే చూసారా మొత్తం కాలిపోయింది, ఏం మిగలలేదు అసలు. అయ్యో పాపం అనిపిస్తుందండి నిజంగా చూస్తే. చాలామంది అయితే పాపం బాధపడుతున్నారు. నేను అక్కడికి వస్తే కొనుక్కోటానికి వచ్చారేమో అని చెప్పేసి, మిగిలిపోయినవి అన్న ఉంటే కొనుక్కోండి, మీకు చాలా చీప్కి ఇచ్చేస్తాం అది ఇది అంటున్నారు. చూడరా మొత్తం కాలిపోయాయి. అదిగోండి ఆ పల్లెలు, అందులో ఉన్న చెట్లు అన్నీ నాశనం అయిపోయినాయి. ఎంతెంతో మంచి చెట్లు మంచి అదిగోండి ఏఐకి సంబంధించిన మోటార్స్ అవన్నీ పడిపోయినాయి, మొత్తం అన్నీ కాలిపోయినాయి, ఏమీ మిగలలేదు అసలు. దేవుడా అసలు. ఇగోండి నేను చెప్పాను చూడండి, కర్టెన్స్ అవి క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతాయి అని చెప్పేసి, ఇగోండి ఆ కర్టెన్స్ అవి కూడా కాలిపోయినాయి. ఆ బ్లైక్స్ అలాగే కాలిపోయినాయి. అదిగోండి విత్తనాలు, ఇంకా రకరకాల చెట్లు. కొంతమంది అంటున్నారు చాలా మంచి ఎక్స్పెన్సివ్ చెట్లన్నీ కాలిపోయాయి అని చెప్పేసి. అదిగోండి ఈ విత్తనాలు అన్నమాట, విత్తనాలు కూడా కాలిపోయినాయి. అయ్యో పాపం అండి నిజంగా. కాకపోతే ఏంటంటే వాడు చేసిన తప్పుకి పాపం ఇంత అయింది మాట. కాకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎప్పుడు వస్తే డబ్బులు వీళ్ళకి తెలియదు. కానీ ఆ టైం వచ్చేలోపు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు బాధపడకండి, ఒక 25 డేస్లో ఇది కొత్తగా కట్టి చూపిస్తా అన్నారు. మనం ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుందామండి, 25 డేస్లో చైనీస్ గవర్నమెంట్ మాట నిలబెట్టుకుంటుందో లేదో అని చెప్పేసి. ఆ 25th డే మనం ఖచ్చితంగా వెళ్ళి చూద్దాం. లోపల నిజంగా కనుక ఖచ్చితంగా చేంజ్ అయితే మాత్రం మామూలు కాదు అసలు చెప్పాలంటే వాళ్ళకి. కానీ ఎంత దారుణమైన అసలు ఎన్నో కోట్ల రూపాయల నష్టం అన్నమాట. ఇన్సూరెన్స్ అయితే ఉందంటున్నారు, మరి ఎంతవరకు ఉందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఎంతవరకు చేస్తుందో తెలియదు. కానీ వాళ్ళైతే మాత్రం భరోసానే ఉన్నారు. కానీ చాలా వరకు కాలిపోయాయండి, ఏమీ మిగలలేదు. చూసారా అది మాట, షార్ట్ సర్క్యూట్. సో ఎప్పుడనేది ఒక సిగరెట్ అనేది ఇలాంటి ఏరియాలో ఎప్పుడు తెచ్చుకోకూడదండి, అది మాత్రం క్లియర్. సో అదండి, ఒకడు చుట్ట వల్ల మొత్తం ఇంతమందికి కాలిపోయారు అంటే వాళ్ళ జీవితాలకి జీవనాధారం ఇవన్నీ ఒకడు చుట్ట వల్ల. సో మీకు ఏమనుకుంటున్నారో ఈ చుట్ట గురించి ఒక చుట్ట కామెంట్ కింద ఇవ్వండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మళ్ళీ ఇంకో చుట్ట వీడియో తీసుకొస్తాను. సో అంటిల్ దాట్ మీ రాజేష్, జై హింద్.